That's Sky Shot, that's our logo. It's a higher with the tagline this thing. Andarki good morning, and all the investors and guests who are all here. Sir, welcome to Hyderabad. And this event, Chai Shots launch. ఇది యాక్చువల్లీ మా మైత్రి మూవీస్ బ్యానర్ లాంచ్లో ఫీల్ అయ్యాం మేము. ఎందుకంటే చాయ్ షాట్స్ మైత్రి మా అంటే పేరెంట్ కంపెనీ రెండు ఒకసారే బిగిన్ అయ్యాయి. 2015లో వీ రిలీజ్డ్ అవర్ ఫస్ట్ ఫిలిం అండ్ చాయ్ బిస్కెట్ ఆల్సో స్టార్టెడ్ దేర్ జర్నీ ఫ్రమ్ 2015. అండ్ ఆల్సో బిఫోర్ దట్ దే యూస్ టు డూ దిస్ ఫిలిం మార్కెటింగ్ ఆన్ ద నేమ్ ఫస్ట్ షో. అప్పటి నుంచి నాకు తెలుసు అనురాగ్ అండ్ శరత్, దే ఆర్ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్స్ టు మీ. అండ్ ఫ్రెండ్స్ నుంచి లైక్ ఏ ఫ్యామిలీ అయ్యింది. ఇంకా ఇప్పుడైతే ఇక ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు నేను మా కంపెనీలో ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇన్ కేస్ నా అవైలబిలిటీ లేకపోయినా దే ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ దట్ రైట్ టు టేక్ ఎనీ కాల్. అంటే ప్రొడ్యూసర్ ప్లేస్లో దే కెన్ టేక్ ఎనీ కాల్ అనేది ఎప్పుడు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. దే ఆర్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ టు మీ అండ్ మై కంపెనీ. అలాగే ద అచీవ్మెంట్ వాట్ దే హ్యావ్ డన్ టుడే, అంటే ఇలాంటి ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ లిస్ట్ చూస్తుంటే ఐఎమ్ షాక్. అసలు వేర్ ఆర్ వి అని నాకు నేనే క్వశ్చన్స్ వేసుకుంటున్నాను ఇందాక నుంచి చూస్తుంటే. అంటే దట్ ఈస్ వెరీ వెరీ ఓవర్వెల్మింగ్. మా వాళ్ళు ఇంత పెద్దోళ్ళు అయ్యారు అనే దాంట్లో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్టర్ హూ సపోర్టెడ్ అవర్ టీమ్, చాయ్ షాట్స్ టీమ్. ఇది అసలు ఈ కంటెంట్ ఇది ఇప్పుడు నేను ద టైమ్ ఐ స్పెండ్ హియర్ ఆల్మోస్ట్ లైక్ 1 hour ఎంతో. వెన్ ఐ వాజ్ వాచింగ్ ఆల్ ద వీడియోస్ విచ్ హ్యావ్ బిన్ స్క్రీన్ దేర్, అవన్నీ చూస్తుంటే చాయ్ షాట్స్ గురించి I don't have 1% doubt. It is going to become something huge. And also నేను నాకు చూస్తుంటే ఆయన ఎవరో ఏదో కంపెనీలో 4 crore ఇన్వెస్ట్ చేస్తే 31 crore ఏదో చూపించారు. 4 crore ఇన్వెస్ట్ చేస్తే 31,000. 4 crore ఇన్వెస్ట్ చేస్తే 31,000 crore. అసలుకి ఇవన్నీ ఈ సిస్టము ఈ ఎకో సిస్టమ్ ఇవన్నీ తెలిసిన వాళ్ళకి అసలు దర్ ఇస్ నో సర్ప్రైజ్ ఇన్ దట్. అలాగే వాళ్ళందరూ మన డే టు డే లైఫ్లో కావాల్సిన వాటి మీద దే హ్యావ్ ఇన్వెస్టెడ్ అండ్ రియల్లీ చాలా సింపుల్ లాజిక్ లాగా అనిపించింది నాకు. అలాగే చాయ్ షాట్స్ కానీ వీళ్ళ ఐడియాలజీ కానీ ఎంటర్టైన్మెంట్ సైడు ఇది కూడా నాకైతే డెఫినెట్గా హ్యూజ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్కి ఈజీగా వెళ్ళగలిగే పొటెన్షియల్ ఉందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అలాగే ఆల్ ద బెస్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ ఆల్సో చాయ్ షాట్ టీమ్. ఇంకోటి ఏంటంటే మాది మైత్రి మూవీ మేకర్స్. ఇది మేము ఇప్పుడు దాకా 10 yearsలో మా ఒక రకంగా మేము కొత్త కథలని అదని కొత్త డైరెక్టర్స్ అని డెబ్యూటెంట్స్ హీరోయిన్లు అవని లీడ్ ఆర్టిస్టులు కానీ చాలా ట్రై చేసాం. మా బౌండరీస్లో మా లిమిటేషన్లో మేము చాలా ట్రై చేసాం ఫర్ ద కంపెనీ మైత్రి మూవీ మేకర్స్. కానీ అలాగే ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ చేంజ్ అవుతున్న ట్రెండ్ చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంది. ఫస్ట్ కోవిడ్ ముందులో ఓటీటీ అంటే పెద్దగా తెలియదు, ఓటీటీ వచ్చింది, థియేటర్స్ గురించి ఒక డిస్కషన్ జరుగుతున్నాయి, తర్వాత హ్యూజ్ పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. అసలు ఇవన్నీ చూస్తుంటే మ్యాటర్ ఆఫ్ 7-8 yearsలో మొత్తం చాలా మారిపోతూ వెళ్ళిపోతుంది. ఇదివరకు when we talk about 1980s or 70s లో ఉన్న ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ హౌసెస్, సినిమా ఎవ్రీథింగ్ అప్పుడు ఎలా ఉన్నాయంటే ఒక 20 years అంటే ఇప్పుడు ఒకళ్ళు 35 yearsకి బిజినెస్కి వస్తే నెక్స్ట్ ఆ జనరేషన్ అయిపోయేదాకా బిజినెస్లో దేర్ ఇస్ నో చేంజ్. ఇప్పుడు ఉన్న ఇది చూస్తుంటే 7-8 yearsలో అసలుకి ఎంత మార్పు ప్రతి ఎవ్రీ ఫీల్డ్, ఎవ్రీ డిపార్ట్మెంట్
అసలు టోటల్గా అసలుకి ఒక 7-8 years ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ఇప్పుడు ఫాలో అయితే ఏంటి అంతా ఈ మార్పు ఏంటి అన్నట్టు షాక్ అయ్యేటట్టు ఉంది. ఈ దాంట్లో మేము ఏదో మాది మైత్రి మూవీ మేకర్స్ వేయడం పుష్ప అది ఇది ఇలా అలా అని కాకుండా మేము హంబుల్గా ఈ చాయ్ బిస్కెట్ చాయ్ షార్ట్స్ చేసే దాంట్లో మేము అర్జెంటుగా వాళ్ళతో మిలాఖాత్ అయిపోయి వాళ్ళతో కలిసిపోయి ఏదైనా చేస్తే కానీ ఫ్యూచర్లో మా ఎగ్జిస్టెన్స్ ఏంటనేది కూడా మాకే ఇది వస్తుంది. సో మై థింగ్ ఈస్ చాయ్ షార్ట్స్తో వాట్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవన్నిట్లో మేము కూడా ఎలా దాంట్లో మౌల్డ్ అవ్వాలనేది చూస్తున్నాం. దాన్ని కూడా వీ విల్ హ్యావ్ వెరీ గుడ్ మీటింగ్స్ విత్ దెమ్. దాన్ని చాయ్ షార్ట్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ థింగ్ అంటే 2 minutesలో ఒక ఐడియా నీకు పిచ్ చేసినట్టే. ఇప్పుడు నువ్వు ఒక 100 కథలు వింటే అమాంగ్ 100 stories యూ లైక్ 1 or 2 stories. దట్ మీన్స్ యూ విల్ హ్యావ్ టు లిసన్ ఫర్ ఆల్ ద 2 hours ఆఫ్ నెరేషన్ 1.5 hours ఆఫ్ నెరేషన్ ఫర్ ఈచ్ స్టోరీ. చాయ్ షార్ట్స్లో నా బ్యూటిఫుల్ థింగ్ వాట్ అమేజింగ్ అనిపించిందంటే ఫ్రమ్ ప్రొడక్షన్ హౌస్ పర్స్పెక్టివ్, అరే 2 minutes ఐ కెన్ రియల్లీ గో త్రూ సమ్ ఐడియా. అలాగే ఒక 100 episodes చూసారంటే నాకు 100 ideas సరిపోయినాయి. దాంట్లో నేను 4-5 ఈజీగా పిక్ చేసుకోవచ్చు. సో ఐ నీడ్ నాట్ వేస్ట్ మై టైమ్ అండ్ ఎనర్జీ ఆల్సో. దే ఆర్ ఇన్ రిటర్న్ దే ఆర్ గివింగ్ మీ హై యాజ్ దేర్ ట్యాగ్ లైన్, హై ఇచ్చే ఇది అన్నట్టు. సో ఇప్పుడు నాకేంటంటే చాయ్ షార్ట్స్లో ఆల్ ఇన్నోవేటివ్, ఆల్ యంగ్స్టర్స్, ఆల్ క్రియేటర్స్ అక్రాస్ ఇండియా, దే ఆర్ ఆల్ participating in this చాయ్ షార్ట్స్ ఆర్ క్రియేటింగ్ కంటెంట్ దేర్. You will all have a beautiful journey of big screen cinema. You do good and we are there to support you through Chai Shots. So your ultimate destination would be pleasing many audience through Chai Shots, and we are always watching you. Please do give your best. You can achieve your big screen dream also. We will always be there to support you. This is not just like, see, I have been invited here and ఏదో నేను చెప్పేసి వెళ్ళిపోవటం కాదు. ఇన్ రిటర్న్ మీరు లాజిక్ అప్లై చేస్తే అది మాకు కూడా ఎంతో ఇంపార్టెంట్. వై బికాజ్ ఐ టోల్డ్ యూ 8 yearsలో సినిమా ఎంత చేంజ్ అయిపోయింది. ఇలాంటి యంగ్ క్రియేటర్స్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళ టాలెంట్ చూపించుకుంటే, ఇండైరెక్ట్గా మేము వాళ్ళని పిక్ చేసుకుంటే దట్ విల్ రియల్లీ డూ మ్యాజిక్స్. ఇది మాకు ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్గా చాయ్ షార్ట్స్ ఉంటుందని మేము మా సినిమా ప్రొడక్షన్ హౌస్ నమ్ముతున్నాయి. So now we all hope and we all wish this has to grow exponentially and do magics. అది చేస్తే మేము కూడా ఇదే ఎకోసిస్టంలో ఉండి we'll also be happy. So all the very best to all the creators, to all the youngsters, to all my Chai Shot investors and also my brothers Anurag and Sharath. You have been so kind all these years. మా కంపెనీ ఇంత ఉందంటే దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద పిల్లర్. మా సోషల్ మీడియా వింగ్ కానీ ఒక క్రియేటివ్ సైడ్ కానీ వీళ్ళు మీ అందరికీ వీళ్ళు ఏదో చాలామంది ఇంత ముందులో వేసినప్పుడు ఏవీలో దే హ్యావ్ సపోర్టెడ్, దే హ్యావ్ డన్ సో అండ్ సో టు దీస్ ఆర్టిస్ట్ ఆల్ దీస్ అని చూపించారు. కానీ హిడెన్ స్టోరీ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్లో ఇంత అది ఏమైనా కంపెనీ కొంచెం అచీవ్ చేసిందంటే దే హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్ అనురాగ్ అండ్ శరత్. అసలు వాళ్ళు మాకు ఇచ్చే క్రియేటివ్ థింగ్ కానీ వాళ్ళు ఇచ్చే ఇది కానీ దే ఆర్ సంథింగ్ ఎల్స్. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఐ విల్ జస్ట్ క్లోజ్ మై దిస్ థింగ్. ఫర్ Pushpa 2 when we had a big meetings and how to market the film, adi idi and across India we have called so many companies, so many people, but ultimately the ideas which chai biscuit chai ఈ వీళ్ళు ఇచ్చిన ఐడియాస్ ఇంప్లిమెంట్ అయినాయి. దే హ్యావ్ రియల్లీ వేరే వాళ్ళందరూ దాన్ని కూడా డామినేట్ అంటే అసలు వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో దే హ్యావ్ మేడ్ Pushpa 2 హ్యూజ్. ద ఈవెంట్ విచ్ వీ హ్యావ్ డన్ ఇన్ బీహార్, ద కోర్ ఐడియా హ్యాస్ కమ్ ఫ్రమ్ దెమ్. అది దట్ హ్యాస్ రియల్లీ గివెన్ us some 300-400 crore net in Hindi more. So, and these people, when you have some relation with them, only will be knowing about their real potential. I am very much lucky or this thing, because I am having a very good relation with them since 15 years. Before this Chai Biscuit, they used to work for First Show. Appadinchi naaku telusu. They are very dear friends to me.
and with all the small examples what I have given about them, I don't have 1% doubt about their growth. I want to see them not in hundreds, and along with them all their dear investors. అందరూ చాలా పెద్దోళ్ళు అవ్వాలని, అందరూ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లోకి వెళ్ళాలని, విచ్ ఈస్ ప్రెటీ మచ్ పాసిబుల్ అని నేను నమ్ముతున్నా. బికాజ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దానికి దట్ హ్యాస్ దట్ పొటెన్షియల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ లెర్నింగ్ అబౌట్ ద చేంజెస్ వాట్ ఆల్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ బిగ్ స్క్రీన్ సినిమా. ఇవన్నీ కూడా మాకు అప్డేట్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ ఈవెంట్కి వచ్చి మా బ్రదర్స్ గురించి, మా తమ్ముళ్ళ గురించి, వాళ్ళ గ్రోత్ నేను ఇలా చూస్తున్నాను అనే దానికి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, రానా గారు, ఆల్ అదర్ ఇన్వెస్టర్స్ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. భావించడం జరిగింది. అండ్ బట్ కాకపోతే కమింగ్ ఇన్ టు యాక్టింగ్, ఐ థింక్ ఎవ్రీ డేస్ అనేది ప్రొఫెషన్ మారుతుంది కాబట్టి ఐ థింక్ థ్యాంక్స్ ఫర్ ది వెరీ నైస్ ఆపర్చునిటీ చాయ్ షాట్స్ గైజ్. అండ్ ఐ విష్ మదనపల్లి మదర్స్ చాలా మంచిగా రీచ్ అవుతుందని చెప్పేసి. జనరల్లీ మనం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటాము, జనరల్లీ మైండ్స్ అండ్ ఐస్ని గ్రాప్ చేస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్. బట్ ఐ థింక్ ఈ చాయ్ షాట్స్ వల్ల నాట్ ఓన్లీ మైండ్స్ అండ్ ఐస్, ఇట్ విల్ గ్రాప్ ద హార్ట్స్ ఆల్సో. సో ఐ థింక్ బాగా రీచ్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ మదనపల్లి కేమ్ అవుట్ రియలీ వెల్. హీఈస్ ద డైరెక్టర్ ప్రతీక్ అండ్ ఐ వాంట్ టు టాక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అందాక చేసుకున్న లైఫ్లో Chai Shots will be there as your guiding force for entertainment now in the Telugu states, but will be across in languages. Ante it's a big day for us endukante oka new media company, a new platform is being built by our Telugu boys for the globe, and ee roju ikkada raavadam and such a beautiful event. I am really really happy and I wish all the creators, the founders, everybody all the very best. ఫస్ట్ చెప్పింది అదే అమ్మా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ వీళ్ళ జర్నీలో ఐ వాజ్ ఏబుల్ టు బి అ లిటిల్ పార్ట్. సో మీ స్క్రీన్ టైమింగ్ ఎలా ఉంటుంది సార్? అంటే మీరు ఎక్కువగా ఏ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు? ప్రాబ్లం ఏమవుతుందమ్మా, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అమ్మా, అదే ఇష్యూ నాకు. సో నో ఐ మీన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ కంటెంట్ అండి. అండ్ బ్యూటీ ఏంటంటే ఈరోజు స్టోరీ టెలింగ్ హెస్ చేంజ్ సో మచ్. ఒక 2 minutesలో కూడా యూఆర్ ఏబుల్ టు బీ ఎంగేజ్డ్ అండ్ బీ గివెన్ డెప్త్. ఒక 2-hour ఫిల్మ్ చూసినంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది. And things go viral. The lifetime is much longer than what you expect. So I think we're in a new wave of storytelling and I'm excited to be part of it. మీరు రియాక్ట్ చేసే అవకాశం ఉందా? 2 minutes సార్ వీళ్ళు తీసుకుంటే చేస్తాను. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చాలా ఎక్సైటింగ్ డే అండి ఈరోజు. మేము గత 10 yearsగా చాయ్ బిస్కెట్ అని ఒక యూట్యూబ్ డిజిటల్ ప్లాట్ఫామ్గా ఉన్నాము. స్కెచ్ వీడియోలు చేసాము, వెబ్సైట్ నడిపాము, సినిమాలకు మార్కెటింగ్ చేసాము, ఫీచర్ ఫిలిమ్స్ చేసాము, మేజర్ రైటర్ పద్మభూషణ్ లాంటి ఫిలిమ్స్. అండ్ ఇప్పుడు వరల్డ్లో మనం చూస్తే ఎంటర్టైన్మెంట్ కన్సంప్షన్ అనేది చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతుంది. గత 10 yearsలోనే మనం చూస్తే ముందు వినాని ఓటీటీ అనేది వచ్చేసింది, రీల్స్ అంటున్నారు, షార్ట్స్ అంటున్నారు, వర్టికల్ ఫామ్ అంటున్నారు. సో మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే వర్టికల్ ఫామ్, ఫోన్ మనము రోజులో అన్నిటికన్నా ఎక్కువ ఫోన్ మీద స్పెండ్ చేస్తాం, కానీ ఫోన్లో కరెక్ట్ కంటెంట్ లేదు, ఫోన్ కోసం చేసిన కంటెంట్ లేదు. ఇలా హారిజాంటల్గా తీసినవి ఏదో కట్ చేసేస్తారు. సో ఆల్మోస్ట్ ఒక సెకండ్ హ్యాండ్ కాంటెంటే మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. సో లేదు, మొబైల్ కోసం కూడా మనం డెడికేటెడ్గా ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ చేయాలి, ఒక సినిమా క్వాలిటీలో మనము కాంటెంట్ చేయాలి వర్టికల్ ఫామ్లో అని చెప్పి స్టార్ట్ చేసిన ఇనిషియేటివే చాయ్ షాట్స్. సో చాయ్ షాట్స్ యాప్లో మీకు షోలు ఉంటాయి, 30 ఎపిసోడ్లు, 40 ఎపిసోడ్లు, 50 ఎపిసోడ్లు. బట్ బ్యూటీ ఏంటంటే ఒక్కొక్క ఎపిసోడ్ 2 minutes ఉంటుంది. మేము దీనిలో ఫిక్షన్, నాన్ ఫిక్షన్, రియాలిటీ, ఒక ఎక్సైటింగ్ గేమ్ షో లాంచ్ చేస్తున్నాం. దానిలో ఎవ్రీడే 1 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. సో ఒక ఎక్సైటింగ్ స్పేస్ని క్రియేట్ చేయాలి ఆడియన్స్కి, ఒక కొత్త ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఒక మీనింగ్ఫుల్ స్టోరీ టెల్లింగ్ ఇవ్వడం అనేది మా గోల్. ఇది ఆడియన్స్ సైడ్ అయితే. రెండో వైపు క్రియేటర్స్. సో 10 ఏళ్ళుగా మేము క్రియేటర్లలో ఉండి ఓటీటీలతో షోలు ల్యాండ్ చేయడం ఎంత కష్టమో మాకు తెలుసు, ఒక సినిమా అప్రూవ్ చేయించుకోవడం ఎంత కష్టమో మాకు తెలుసు. సో మేము ఈరోజు ఒక 2 big announcements చేసాం ఈరోజు ఈవెంట్లో. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రానా అండ్ మైత్రి రవి గారు అండ్ మా ఇన్వెస్టర్స్ వచ్చారు, ఇన్ఫో ఎడ్జ్, జనరల్ క్యాటలిస్ట్, రెడ్ బస్ ఫౌండర్ ఫణీంద్ర సామా, స్విగ్గీ ఫౌండర్స్, ర్యాపిడో ఫౌండర్స్, డార్విన్ బాక్స్ ఫౌండర్ రోహిత్, వీళ్ళందరూ మా ఏంజల్ ఇన్వెస్టర్స్. వీళ్ళందరూ సమక్షంలో మేము 2 big announcements చేసాం. ఫస్ట్ ఏంటంటే క్రియేటర్స్ టైం వేస్ట్ చేయం, క్రియేటర్స్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోము.
అండ్ ఒక క్రియేటర్ మాతో షో చేయాలనుకుంటే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ 45 డేస్లో ఖతం చేసి వాళ్ళ దగ్గర కంటెంట్ తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పీస్ఫుల్గా పంపించేస్తాం. ఈవెన్ కంటెంట్ చేసే ప్రాసెస్లో కూడా మేము ఇబ్బంది పెట్టి నచ్చబెట్టి ఇవి చేయం. చాలా ఫ్రీడమ్ ఇచ్చి యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ స్టేయింగ్ ట్రూ టు ద రూట్స్ అండ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ మేము వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా షో చేస్తున్నాం. అండ్ ద సెకండ్ బిగ్ అనౌన్స్మెంట్ వీవ్ మేడ్ దట్ యాక్చువల్లీ రానా ద్వారా చేయించిన అనౌన్స్మెంట్ ఏంటంటే దట్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ 20 crores in the next 3 to 6 months on at least 100 to 200 plus but touching 200 creators. సో ఒక కొత్త 200 మంది క్రియేటర్లని, కొత్త 200 మంది రైటర్లు, డైరెక్టర్లు, యాక్టర్లు, అదో గ్రూప్ ఎడిటర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, ఒక 200 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని ఇండస్ట్రీలోకి ఇన్ఫ్యూజ్ చేద్దామని ఉంది. అండ్ వీ బిలీవ్ దట్ దీంతో ఎస్ మా బిజినెస్ బాగుంటుంది, ఎస్ ఎంటర్టైన్మెంట్ జనాలకు వస్తుంది చాయ్ షార్ట్స్ ద్వారా, బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఓవరాల్ ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది గ్రో అవుతుంది వెన్ న్యూ టాలెంట్ కమ్స్. సో ప్రస్తుతం we started with Telugu and in the coming months we are going to launch in 10 more Indian languages and we want to take Chai Shots global and make this really big. So, and we want all this. ఇంకెవరికైనా ఫస్ట్గా ఇది చెప్పగానే ఎక్స్ప్లెయిన్ చేయగానే వాళ్ళ కొంచెం రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అసలు సూపర్. ఎందుకంటే మనం అందరం ఆల్రెడీ 4-5 ఏళ్ళుగా రీల్స్ షార్ట్స్ చూస్తున్నాం కదా. ఇప్పుడు మీరు అందరూ మైకుల నుంచి బయటకు వెళ్ళగానే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తున్నాం కదా. సో మనం ఈ ఫార్మాట్ అనేది చాలా ఎక్సైటింగ్. అండ్ రానా బీయింగ్ అ స్టోరీ టెల్లర్, హీఈస్ అ వెరీ ట్రూ, వాళ్ళ డిఎన్ఏలో స్టోరీ టెల్లింగ్ అనేది ఉంది కదా. సో ఇది చెప్పగానే అరే ఈ ఫార్మాట్లో కూడా భలే ఉంటుంది రా, చేయండి, ఐఎమ్ విత్ యూ, నీకు ఎంత ఫండింగ్ కావాలో చెప్పు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాజ్ he was offering a lot more money and he said లేదు మాకు అంత పూల్ లేదు, మేము కొంచెమే తీసుకోగలం. సో it was a it's a very exciting reaction that he gave and very supportive. అంటే one is him doing it, but the second is also the fact that Krishna one is Rana doing this, but the second is also that ఈ ఫామ్లో స్టోరీ టెల్లింగ్ రావాలి, మజా వస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొత్త క్రియేటర్స్ రావాలి అనే ఐడియా చాలా ఎక్సైట్ అయ్యారు. అండ్ రానాకు కూడా కొత్త టాలెంట్ వస్తుంది వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ మాకు విత్ చాయ్ బిస్కెట్ యాజ్ అ కంపెనీ క్రియేటివ్గా ఉంటాం. సో ఈ టెక్నాలజీ యాప్ బిల్డ్ చేయడము, మళ్ళీ ఏదో క్రియేటివ్ వాళ్ళు యాప్ బిల్డ్ చేసి యాప్ సరిగ్గా పనిచేయట్లేదు ఇలా ఉండాలని లేదు. సో కృష్ణ who joined us as a CTO, he worked in companies like Amazon and stuff. Krishna joined us as a CTO and he's built the entire product and he's running the team. So it's a very exciting time and place to be in the entertainment industry. And చాయ్ షార్ట్స్ ఈరోజు మీ అందరి మధ్యలో ఇట్లా లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో చాయ్ షార్ట్స్ ఉన్నటువంటి సినిమాలు 2 parts వస్తున్నాయి. 2 minutes లో మీరు అన్ని చూపెట్టగలుగుతారా? అన్నీ కాదు, 2 minutes లో ఎపిసోడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక బీట్ అనేది 2 minutes లో చేస్తాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ కండెన్స్డ్. సో ఇది ఎట్లా అంటే ఆల్మోస్ట్ టీవీ సీరియల్స్ ఇందాక 22 minutes 2 minutes అని చెప్పాము కదా. సో ఆ 22 minutes కంటెంట్ 2 minutes లో చెప్తున్నాం. ఇంట్రెస్టింగ్ 2 minutes అంటే 120 seconds 4 క్యారెక్టర్లు మాట్లాడాలంటే ఎట్లా పరిస్థితి? అంటే అది బ్యూటీ. సో ఇప్పుడు వచ్చే కొత్త రైటర్స్ అలా అయితే మీరు 30 seconds యాడ్ చెప్తున్నారు కదా. థియేటర్కి వెళ్ళి వచ్చిన టీవీలో 30 seconds వాడు ఒక యాడ్ చెప్పి ప్రొడక్ట్ చెప్పి ఆ ప్రొడక్ట్ అమ్మి కొనుక్కో అని చెప్పి డిస్కౌంట్ ఉందని కూడా చెప్తాడు. సో అది మనం 2 minutes టైం ఉంది. బట్ యూ షుడ్ ఆల్సో లుక్ ఎట్ దీని ఆర్క్స్ డిఫరెంట్. సో ఇప్పుడు 30 episodes ఉన్నాయి అంటే 30 into 2 అంటే మీరు 60 minutes ఆఫ్ కాంటెంట్. కానీ దాని బ్లాకింగ్ ఎలా ఉంటుందంటే 2 minutes లో ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉండాలి. అది మా ఛాలెంజ్. సో బట్ ఐ థింక్ ఇనిషియల్లీ కొంచెం కష్టమైంది కానీ క్రియేటర్స్ ఆర్ రియలీ గేరింగ్ అప్. అండ్ ఇట్స్ ఆల్సో ఇదే కదా, మీరు గల్లీలో ఆడినా స్టేడియంలో ఆడినా 6 కొట్టి విన్ అయ్యేటోడే క్రికెటర్. సో క్రియేటర్ అనేటోడు 2 నిమిషాల్లో చేసినోడు 2 గంటలు కూడా చేస్తాడు. సో కామెడీ చేస్తున్నాం, చాలా షోస్ కామెడీ ఉన్నాయి, చాలా లవ్, రొమాన్స్, క్రైమ్, థ్రిల్లర్. ఇప్పుడు నాన్ ఫిక్షన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు జనరలీ రానా దగ్గుబాటి షో ఇవి ఎలా ఉంటాయి అలా ఒక నాన్ ఫిక్షన్లో ప్లాన్ చేస్తున్నాం. గేమ్ షో లైక్ ఐ సెడ్ గేమ్ షో చేస్తున్నాం. డాక్యుమెంటరీస్ అనేది ఒకటి ఉంది మాకు, మన వైల్డ్ లైఫ్ గురించి కావచ్చు, నేచర్ గురించి కావచ్చు, టెంపుల్స్ ఆఫ్ ఇండియా. అంటే మన చుట్టూ చాలా బ్యూటీ ఉంది. ప్రాబ్లం ఏంటంటే 1 గంట సేపు వీడియో తీస్తే మనం చూడం. మొత్తం యూట్యూబ్లో ఉంది. మీరు అడిగే క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి, కానీ మనం ఎందుకు చూడట్లేదు అంటే అది 2 గంటలు ఉంటుంది. సో వీటన్నిటినీ మనకున్న షార్టర్ రిటెన్షన్ స్పాన్, మనకున్న దీనికి కండెన్స్ చేసి 2 minutes ఎపిసోడ్స్లో చెప్పడం అనేది మా గోల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.